ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లో హైడ్రా అధికారులు పెంచినటువంటి స్పీడ్తో ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయా? నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడి భవనానికే నోటీసులు ఇచ్చినటువంటి తరుణంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా నిర్మాణాలన్నిటికీ కూడా సుమారుగా 200కు పైగా నిర్మించుకున్నటువంటి ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి నోటీసుల పైన అక్కడ స్థానికుల రియాక్షన్ ఏంటి? దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల సైజ్ ఎంత? ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే భూమి ఎంత? బఫర్ జోన్ల భూమి ఎంత? ఎన్ని సంవత్సరాల కింద ఈ నిర్మాణాలు నిర్మించుకున్నారు? ఎందుకు ఇప్పటివరకు కూల్చివేతలు జరగలేదు? ఎందుకు అన్ని రకాల పర్మిషన్లు వాళ్ళకి అధికారులు ఇచ్చారు? ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకమైనటువంటి ప్రశ్నలు, అనేక రకమైనటువంటి సందేహాలతో ప్రస్తుతం దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి నివాసితులు కానీ, ఆ యజమానులు కానీ ఆందోళన చెందుతున్నారు. సో, నిన్న జరిగినటువంటి పరిణామంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి ఇచ్చినటువంటి నోటీసుల తర్వాత అక్కడ అనూహ్యమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి ఆ వార్త కూడా మొత్తం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇది దుర్గం చెరువు 2000 సంవత్సరంలో ఉన్నటువంటి ఫోటో ఇది. సో, అప్పుడు ఈ దుర్గం చెరువు నుంచి అవుట్‌ఫ్లో ఉన్నటువంటి కెనాల్ కూడా మనకు దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడున్నటువంటి 2024లో ఉన్నటువంటి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి లేక్. మొత్తం కూడా కంప్లీట్‌గా అన్ని సైడ్‌ల బార్డర్స్ లాగా మిగిలినటువంటి ప్రాంతాలను కాపాడుకునేటువంటి విధంగా అధికారులు చుట్టూ ఆహ్, కట్టడాలను కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. మధ్యలో ఇప్పుడు మనకు రోడ్డు నిర్మాణం కూడా దీంట్లో స్పష్టంగా చూడొచ్చు. సో, ఇది ఆ దుర్గం చెరువుకు సంబంధించిన పిక్ అయితే. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. దుర్గం చెరువు దోషులు అధికారులే. ఎందుకంటే ఇక్కడ చాలామంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి నివాసితులే ఉన్నారు. సో, అక్రమ నిర్మాణాలే ఖచ్చితంగా కూల్చాల్సిందే. బట్ అక్రమ నిర్మాణాలైనప్పటికీ కూడా ఎవరో తెలవనటువంటి వ్యక్తి, ఎందుకంటే నిన్న మనం స్టేట్మెంట్ చూసాం. నేరుగా ముఖ్యమంత్రి సోదరుడే ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి విషయం మాకు కూడా తెలీదు. అప్పుడు 2015లో వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాం, అప్పుడు కట్టుకున్నాం అని ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. సో, అంతకు ముందున్నటువంటి అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళెలా రిజిస్ట్రేషన్ చేశారు? వాళ్ళెలా అనుమతులు ఇచ్చారు? వేరే వ్యక్తి ఫస్ట్ అసలు ఆయనెలా అక్కడ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు? ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలున్నాయి. అందుకనే ఇప్పుడు హైడ్రా అధికారులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే 5, 6 పైన యాక్షన్ తీసుకుంది. ఇంకా ఇలాంటి అక్రమంగా ఎఫ్టీఎల్‌కి రిజిస్ట్రేషన్లు చేసినటువంటి అధికారులే కానీ, పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల పైన కానీ పూర్తి స్థాయిలో వారిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తుంది. సో, ఒకసారి ఇది చూద్దాం. నాడు అనుమతులు, నేడు కూల్చివేతలు. అప్పట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కాదంటూ ఇరిగేషన్ ఎన్ఓసి. చూడండి, ఇది అప్పట్లో ఇది ఎఫ్టీఎల్ పరిధి కాదని చెప్పేసి నేరుగా ఇరిగేషనే ఎన్ఓసి ఇచ్చినటువంటి సందర్భం అప్పుడు. సో, అధికారుల తప్పిదం ఏ రకంగా ఉందో చూడండి. దాని ఆధారంగా అనుమతులు ఇచ్చినటువంటి నాటి హుడా. సో, ఇప్పుడేమో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేతలకు నోటీసులు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి గృహ యజమానులు. సో, అధికారులు సక్రమంగా పని చేయకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎన్ఓసి ఇచ్చింది ఇరిగేషన్ ఆఫీసునే. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పింది కూడా వాళ్ళే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో, అంటే అధికారులు వారి యొక్క స్వలాభం కోసం పనిచేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఉండే అటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. సో, ఇక్కడ చూడండి, మనకు మెయిన్ రోడ్ పక్కన ఉన్నటువంటి దుర్గం చెరువు లైన్‌లో రోడ్డుకున్నటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఒక సింబల్ మనం చూడొచ్చు. ఒక భవనానికి నిన్న ఎఫ్ అని మార్క్‌ని ఏసిపోయినటువంటి పరిస్థితి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది బిల్డింగ్ అనేటువంటి ఒక కట్టడానికి ఎఫ్ అనే మార్క్‌ని ఇక్కడ వాళ్ళు అమర్ సొసైటీలో పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు వారు అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. సో, ఇక్కడ కొంతమంది అక్కడ యజమానులు రేవంత్ రెడ్డి సోదరుడు గాని, మిగతా ఇల్లు వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈయన క్లియర్‌గా చెప్పారు. వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్‌కు ఆమోదం లభించింది. హుడా అనుమతులతోనే ఇల్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాము. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారం ఏమీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్‌లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమం అయితే కూల్చేయండి. ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పని చేయడం లేదు కదా! బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారంటూ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. సో, తను కూడా ఇది అక్రమం అయితే కూల్చేయండి. అతను ముందుకొస్తూ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. నాది అక్రమ కట్టడం అయితే కూల్చేయండి. బట్ తను కూడా చెప్తుంది ఏందంటే,
ఇది నేను కొనుక్కున్నప్పుడు 2016లో ఈ స్థలంలో ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందన్నటువంటి విషయం నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చినటువంటి పరిస్థితి, అది బఫర్ జోన్ కాదంటూ కూడా. అందుకే వీళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి కావచ్చని కొనుక్కున్నారు. సో అది వేరే విషయం. ఇంకా మిగతా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, అమర్కో ఆపరేటివ్ సొసైటీ, ఈయనేమంటున్నాడు చూద్దాం. 1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు కూడా ఉన్నారు. 2023లో జీహెచ్ఎంసీ ఐపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని తేల్చింది. ప్రభుత్వం మారితే ఎఫ్టీఎల్ మారుతుందా అని ఈయన క్వశ్చన్ చేస్తున్నారు. సో అప్పుడు అధికారులు ఎఫ్టీఎల్లోకి రాదన్నారు, ఇప్పుడు వస్తుందంటున్నారు. ఇంకొక వ్యక్తి అమర్ సొసైటీ వాసి పోలవరపు శ్రీనివాస్, ఈయనేమంటున్నారంటే గ్రీన్ బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్లో ఫ్లాట్లు తీసుకొని ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా ఏం అనుమతులు కావాలి, ఏం అనుమతి తీసుకోవాలంటూ కూడా ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి అధికారులే ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, చెరువు పక్కన ఉంది, బఫర్ జోన్లో ఉంది అని అనుమతులు ఇవ్వకుంటుంటే ఈ సమస్య వచ్చేటువంటి పరిస్థితే కాదు. ఇప్పుడు అనుమతులు ఇచ్చింది పాత అధికారులే తప్పిదం చేసి, ఇప్పుడు పూర్తిగా గుర్తించి చెరువులను కబ్జాకు గురైనటువంటి అంశాన్ని అక్యురేట్స్గా గుర్తించి ఇప్పుడు రంగంలోకి దిగుతున్నటువంటి హైడ్రాకి ఎదురవుతున్నటువంటి ఈ సవాళ్ళన్నీ కూడా. సో దీంట్లో మరొక అంశం కూడా ఉంది. అటు ఈటల రాజేందర్ కూడా చెప్తుంది ఏంటంటే పేదల ఇల్లు కూల్చివేస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకోమని ఆయన కూడా క్లారిటీ ఇస్తున్నారు. సో అది వేరే అంశం. ఇప్పుడు ఇంకా ఇప్పుడు శ్రీనివాస్ గారు, పోలవరం శ్రీనివాస్ అని చెప్పినటువంటి వ్యక్తి కానీ మిగతా వాళ్ళు కానీ ఇది జనరల్‌గా వాళ్ళు కొనుక్కున్నారు. ఇతర వాళ్ళు అమ్మితే కొనుక్కున్నారు. వాళ్ళకి అనుమతులు ఉన్నాయి, ఎన్ఓసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉంటుందని ఇప్పటివరకు వాళ్ళకు కూడా తెలియనటువంటి సందర్భం ఉందంటూ యజమానులే చెప్తున్నారు. దెన్ చాలామంది ఈఎంఐలు కట్టుకొని కూడా ఇప్పటికి లక్షలలో ఈఎంఐలు కట్టుకొని కూడా ఇంటిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. 200లకు పైగా ఈ అక్రమ నిర్మాణాలు అక్కడ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇలా హైడ్రా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. సో వారికి ప్రభుత్వం భరోసాగా ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న. సరే, ధనవంతులు సంపన్నుల బిల్డింగ్లు అయితే ఓ 10-15 ఉంటాయి కాబట్టి ఒకటి కూలిపోతే నష్టం లేకుండా ఉంటుంది. ఒక్కటే ఇల్లుండి అదే ఈఎంఐలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక సాధారణ కుటుంబం అయితేనే ఇక్కడ సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వారు అక్రమంగా కబ్జా చేసి కట్టిన బిల్డింగ్ అయితే కూల్చేయచ్చు. బట్ ఉన్న సంపాదన అంతా కూడా పెట్టి అక్కడ లోన్ పెట్టి మరి ఇల్లు కొనుక్కొని అక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తుల ఇల్లును కూల్చివేస్తే వారి జీవితం రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని పునరావాసం కిందకి తీసుకువస్తుందా, లేదా హైడ్రా ఇదే రకమైనటువంటి ధోరణితో అక్రమ కట్టడమే అనేటువంటిది ముందుకు వెళ్తుందా అనేది చూడాలి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి కూల్చివేతలలో బడాబాబులకు సంబంధించిన కూల్చివేతలే కాబట్టి వాళ్ళకు నష్టం వచ్చినా కూడా భరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ముందు కూల్చివేతల్లో సామాన్య ప్రజలు, పేద ప్రజలు కబ్జా చేసి ఓన్గా కట్టుకుంటే కూల్చేస్తే పర్వాలేదు. వేరే వాళ్ళ దగ్గర నుంచి లక్షలు పెట్టి కొనుక్కొని మొత్తం ఆ ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు సంపాదించిందంతా పెట్టి అదే ఇంటితో ఉంటే అది ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికి నిన్న దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇవ్వడంతో అక్కడ రైజ్ అయినటువంటి ప్రశ్నలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిర్మాణాలన్నింటిని కూడా ఖాళీ చేయాలి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సోదరుడు కూడా నాకు కొంత సమయం ఇస్తే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని బయటకు వెళ్తాను, అప్పటి వరకు సమయం ఇవ్వండి, ఆ తర్వాత కూల్చేయండి లేదా మేమే కూల్చేస్తాం అన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా కొంతమంది స్వచ్ఛందంగానే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నట్టు కనపడుతుంది. సో చూడాలి అక్కడ దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఈ ఇల్లులు ఎంతకాలానికి పూర్తిగా కొలాప్స్ అవుతాయో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.